actually prepares us to study this passage. Well, I'm reading Acts chapter 4, verse 36 and 37. See, on the day of Pentecost, nearly 3,000 people accepted Jesus Christ. Pentecost దినాన్న 3,000 మంది ప్రభుని అంగీకరించారు. And couple of weeks, there were thousands of people who are getting into the church. చాలా వేల మంది సంఘంలో చేర్చబడుతున్నారు. But of all of them, this one person's history was given to us. Acts chapter 4, verse 36 and 37. Thus Joseph, who was called by the apostles Barnabas, which means son of encouragement, a Levite, a native of Cyprus, sold a field that belonged to him and brought the money and laid it at the apostles' feet. కుప్రలో పుట్టిన లేవీడగు ఏసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండ్రి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. Now, you might be having a question of all these thousands of people, why only this man's information has been given to us? చాలా వేల మంది ఉన్నప్పుడు కూడా ఇతను ఒక్కడి గురించి మనకి ఎందుకు ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. ఫర్దర్ ఇది జరిగినటువంటి కొన్ని రోజులకి అపోస్తలుడైన పౌలు, అప్పుడు ఆయన పేరు సౌలు అనుకోండి, యేసు ప్రభువును అంగీకరించాడు. తర్వాత 3 years సౌదీ అరేబియాలో ఆయన అరేబియా ప్రాంతంలో ఆయన ప్రభుతో ఏకాంతంలో గడిపాడు. అండ్ వెన్ హీ కేమ్ బ్యాక్, ఆయన తిరిగి వచ్చినప్పుడు డమస్కస్ లో ఆయన ప్రభు గురించి బోధిస్తూ ఉన్నప్పుడు దెర్ వాజ్ a kind of a conflict, and see how that was handled. Acts chapter 9, verse 26 and 27. And when he had come to Jerusalem, that is Saul, he attempted to join the disciples, and they were all afraid of him, for they did not believe that he was a disciple. People were not able to accept Saul, who hasn't changed his name by that time. But Barnabas took him and brought him to the apostles and declared to them how on the road he had seen the Lord who spoke to him, and how at Damascus he had preached boldly in the name of Jesus Christ. Okay, దీని తెలుగులో చెప్పాలంటే అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలిసి కలుసుకొనుటకు యత్నం చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరినూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలిపెను. Now from this you can understand that Barnabas' life has been introduced because he played a very important role in the life of the champion of Christianity, Paul. పౌలు యొక్క గొప్ప జీవితంలో క్రైస్తవత్వానికి ఒక ధీరుడు అని చెప్పాలి. తన యొక్క జీవితంలో బర్నబా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాడు కాబట్టి తన గురించి రాయటానికి ప్రయత్నం చేశారు. Now what else he has done? After this, Paul has gone to his place, and from there, Paul was again called by Barnabas. టార్సస్కి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ బార్నబాస్ పికప్ చేసుకున్నాడు. బార్నబాస్ తొలి దండయాత్రలో తనను కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దిస్ ఈస్ వాట్ వి రీడ్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 13. He was with proconsul Sergius Paulus, a man of intelligence, who summoned Barnabas and Saul and sought to hear the word of God. ఇక్కడ మనం చూసినట్లయితే టీమ్ లీడర్ గా సాల్ ఉంటా ఉన్నాడు, బార్నబాస్ ఉంటా ఉన్నాడు. సాల్ వాజ్ హిజ్ అసిస్టెంట్ అని చెప్పాలి. ఇతడు వివేకము గలవాడైన సెర్గే పౌలు అను అధిపతి వద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగొరను. Roughly in the year 47 AD, 48 AD, the first missionary journey was started in Antioch, and Paul and Barnabas, actually at that time it was Barnabas and Saul. మొదట బార్నబాస్ తర్వాత సౌలు, వాళ్ళు ఆ యొక్క దండయాత్ర మొదలు పెట్టారు. Now I'm reading Acts 13. That means after 5 verses. I read 7th verse previously. Now I'm reading 13th verse. Now Paul and his companions see the shift that has taken place. Previously it was Barnabas and Saul. బర్నబా సౌలు అంటే బర్నబా టీమ్ లీడర్ గా ఉన్నాడు. ఒక 2-3 ఊర్లు కవర్ చేసిన తర్వాత ద లీడర్షిప్ హ్యాస్ గాన్ టు పాల్. ఇప్పుడు పౌలు నాయకుడు అయిపోయాడు. నౌ పాల్ అండ్ హిస్ కంపానియన్ సెట్ సేల్ ఫ్రమ్ పాపస్ అండ్ కేమ్ టు పెర్గే ఇన్ పాంఫిలియా
and John left them and returned to Jerusalem. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపిలియాలోనున్న పెర్గెకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. యోహాను అని అంటే జాన్ మార్క్ has left them and Pompilia and left away. So that missionary journey started. ఆ విధంగా మిషనరీ జర్నీ కొనసాగింది. They went to Bithynia, Lystra and all the places, and they wanted to visit the same cities again. See what happened, you see, Acts chapter 15. And after some days, Paul said to Barnabas, let us return and visit the brothers in every city where we proclaim the word of God and see how they are. Now, Barnabas wanted to take with him John called Mark, but Paul thought best not to take with them one who had withdrawn from them in Pamphylia and had gone with them to the work. And there arose a sharp disagreement so that they separated from each other. Barnabas took Mark and him sailed away to Cyprus. But Paul chose Silas and departed, having been commended by the brothers to the grace of the Lord. And he went through Syria and Cilicia, strengthening the churches. So, వెనక్కి వస్తా ఉన్నప్పుడు పౌలు అన్నాడు, మనం విజిట్ చేసిన చర్చెస్కే మళ్ళీ వెళ్దాం అని అంటే, వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు జాన్ మార్క్ వద్దు మనకి, ఎందుకనంటే ఆయన మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు కదా అంటే, బార్నబాస్కి పాల్కి మధ్యన ఒక షార్ప్ డిసగ్రిమెంట్ వచ్చింది. First of all, Barnabas was willing to take the suggestion of Paul. That's number one. Number two, when the disagreement came, Barnabas said, okay, you go your way, I'll go my way. And he వెళ్ళిపోయాడు. But now, by this time, the 3 or 4 years, Barnabas was with Paul and he trained him and he discipled him. He introduced him to the disciples. ఆయన శిష్యునికి పరిచయం చేశాడు, ఒక స్థాయికి తీసుకొచ్చాడు, ఆ తర్వాత విధులు పెట్టేశాడు. Now let me tell you one thing. We wouldn't have had a powerful Paul if Barnabas hasn't done that. బర్నబాస్ కనుక ఆ విధంగా పౌలుని తీసుకొని ఒక స్థాయికి తీసుకొచ్చి నడిపించి సంఘానికి పరిచయం చేయకపోయినట్లయితే మనకి పౌలు అనేటువంటి గొప్ప నాయకుడు ఉండేటువంటి వాడు కాదు. Just have this as a story as the back of your mind. The second example I want to take is from the Old Testament. You know Moses. Moses had a father-in-law. His name is Jethro. I'm reading from Exodus chapter 18. Jethro, the priest of Midian, Moses' father-in-law, heard of all that God had done to Moses and for Israel, his people, how the Lord had brought Israel out of Egypt. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషేయునైన యిత్రో మోషే మామయ్యైన యిత్రో విన్నప్పుడు. Now, Jethro is a priest of Midianites. He's not a Jewish priest. He's not a Israelite priest. He was not worshipping Yahweh. ఆయన యెహోవా దేవుణ్ణి కొలిచేవాడు కాదు, మిద్యానీల దేవతల్ని దేవుణ్ణి కొలిచేటువంటి వాడు. అంతేకాకుండా మిద్యానీల దేవతలు దేవుళ్లకు ఆయన పూజారిగా వ్యవహరిస్తున్నాడు, యాజకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే he came to know about the God of Moses. మోషే యొక్క దేవుడి గురించి విన్నాడు. విని ఏం చేశాడో చూద్దాం. 18th chapter, Exodus 11 and 12. నిర్గమకాండం 18వ అధ్యాయం 11-12 వచనాలు. Now I know the Lord is greater than all gods, because in his affair they dealt arrogantly with the people. And Jethro, Moses' father-in-law, brought a burnt offering and sacrifices to God. And Aaron came with all the elders of Israel to eat bread with Moses' father-in-law before God. ఐగుప్తుల గురించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దాన్ని చూచి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనను. మరియు మోషే మామయ్య అయిన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ మోషే మామతో దేవుని సన్నిధికి భోజనం చేయ వచ్చిద్రి. దీంట్లో మనకి ఏమర్థం అవుతుందంటే, జెత్రో హ్యాడ్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ హిస్ లైఫ్. తన యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. నౌ హీ రియలైజ్డ్ దట్ యావే ఇస్ ద ట్రూ గాడ్. యెహోవా దేవుడే నిజమైన దేవుడు. అందుకనే బలులు తీసుకొచ్చాడు. మోషే అహరోన్లు దాన్ని అంగీకరించాడు. అండ్ అట్ దాట్ టైమ్ మోసెస్ అండ్ ఆరోన్ వర్ లీడింగ్ అబౌట్ 2 million Israelites. 20 లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని అప్పుడు నడిపిస్తా ఉన్నాడు.
Then what happened? From verse 13 to 18, I'm not just reading it, you can read it, but I'll tell you what happened. 13వ వచనం నుంచి 18వ వచనం దాకా నిర్గమకాండం 18వ అధ్యాయంలో Moses was sitting throughout the day trying to settle the conflicts of the Israelites. ఇశ్రాయేలీల మధ్యన వచ్చినటువంటి మనస్పర్ధలు, ఆ యొక్క గొడవలు, వాటినన్నిటిని కూడా పంచాయతీ పెడతా ఉన్నాడు. He was trying to judge them and he's going to resolve that till the evening. And by evening, Moses became totally tired. సాయంత్రం అయ్యేటప్పటికి మోషే పరిపూర్ణంగా tired అయిపోయాడు. So that was the situation. Jethro observed all of that. Now, let's look into Exodus chapter 18, verses 19 to 23. Now, I'm reading this in English. Now, obey my voice. I'll give you advice, and God be with you. Idi Jethro cheptunadu. You shall represent the people before God and bring their cases to God, and you shall warn them about the statutes and laws, and make them know the way in which they must walk and they must do. Moreover, look for able men from all people, men who fear God, who are trustworthy and hate a bribe, and place such men over the people as chiefs of thousands, of hundreds, of 50s, and of tens. Let them judge the people at all times. Every great matter they shall bring to you, but any small matter they shall decide themselves. So it will be easier for you. They will bear the burden with you. If you do this, God will direct you. You will be able to endure, and all his people also will go to their place in peace. Jethro realized that the walking through the desert or walking through that wilderness is impossible without Moses' leadership. And if Moses is trying to do like this, మోషే గనక లేకపోతే ఆ యొక్క ప్రయాణం చేయటం అసాధ్యం. ఎందుకంటే ఆ ప్రాంతాల గురించి మోషే ఒక్కడికే తెలుసు. అయితే మోషే ఈ విధంగా రోజంతా కష్టపడినట్లయితే బలహీనం అయిపోతాడు. So what he suggested was this. Now, you choose able men, God-fearing men, people who have integrity, people who don't take a bribe. లంచం తీసుకునే వాళ్ళు, యథార్థంగా ఉండేవాళ్ళు, దైవభక్తి కలిగినటువంటి వాళ్ళని నువ్వు ఏర్పరచుకో. 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని. అండ్ లెట్ దెమ్ సెటిల్ ది ఇష్యూస్. వాళ్ళు ఈ యొక్క ఇష్యూస్ అని సెటిల్ చేయండి. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ దేర్ లెవెల్, దట్ యూ సెటిల్. దేర్ బై యూ కెన్ క్రాస్ దిస్ జర్నీ. ఈ యొక్క జర్నీ మీరు చేయగలుగుతారు. నో if people who are here, if you have studied MBA, there is one subject called Principles of Management. In the Principles of Management, there is one chapter called Decentralization, Vikendrikarana అనేది. For the first time in the world, this is the time where the decentralization has taken place. Known historyలో, మనకి తెలిసిన చరిత్రలో వికేంద్రీకరణ, decentralization was happened here. And that is why that principle is called the Jethro principle. ఇప్పటికీ కూడా it's called the Jethro principle because that was given by Jethro to his son-in-law Moses, and thereby Moses was able to share his burden with people. ప్రజలతో తాను ఆ యొక్క భారాన్ని పంచుకునేటట్లు అయ్యింది, and things were better. Now these two stories, one story where Barnabas took care of Saul, who became Paul, and the other story where Jethro gave a suggestion to Moses to safeguard the 2 million Israelites. సో ఈ రెండు చారిత్రక సన్నివేశాలు చూసినట్లయితే మనకి ఏమర్థం అవుతుందంటే, సౌలు ఒక గొప్ప క్రైస్తవ పౌలుగా మారాడంటే ఆయన వెనకాల బర్నబా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. మోషే ఒక గొప్ప నాయకుడు అవ్వగలిగాడంటే, ఆ క్రిటికల్ జర్నీ బాగా చేయగలిగాడంటే ఆయన వెనకాల ఇత్రో అనేటువంటి ఒక మామ యొక్క సలహా ఉన్నది. సో దీన్నే ఏమంటారంటే మెంటరింగ్ అంటారు, దీన్నే గురత్వం అంటారు తెలుగులో. దిస్ ఈజ్ కాల్డ్ డిసైపుల్ మేకింగ్, శిష్యులుగా తర్బీదు చేయటం అని అంటూ ఉంటారు. క్రిస్టియానిటీ ఈజ్ బేసికలీ క్రిస్టియానిటీ గ్రోస్ ఓన్లీ త్రూ డిసైపుల్ మేకింగ్ అండ్ మెంటరింగ్. ఈ యొక్క శిష్యరికం ద్వారాను, గురుతత్వం ద్వారానే క్రైస్తవత్వం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ దీస్ ఎగ్జాంపుల్స్, వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబుల్. బైబుల్లో చాలా రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మోసెస్ వాజ్ హ్యావింగ్ జాషువాని శిష్యుడిగా తర్బీదు చేశాడు. Elijah has made Elisha a disciple. Jesus has discipled 12. Paul discipled Timothy, Titus, and others. Peter discipled Mark, Silvanus, and others. So ఈ విధంగా ప్రతి గొప్ప క్రైస్తవుడు కూడా కొంతమంది శిష్యుల్ని తర్బీదు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. Here itself I can make a very classical statement or can ask you a question. ఏమనంటే, who is your Barnabas and who is your Timothy?
If you are Paul, you must be having a Barnabas, and you must be having a Timothy. If you are Moses, who is your Jethro, and who is your Joshua? ఎందుకంటే every Christian is accountable to somebody, and every Christian is taking responsibility of somebody else. Accountability and responsibility. Accountability to somebody else, responsibility regarding somebody else. మనం ఎవరో ఒకరికి లెక్క అప్పచెప్పేవాళ్ళం అవ్వాలి. నేనే రాజుని, నేనే మంత్రిని అనేది కుదరదు. We need to be under somebody else. That might be elder to you or younger to you, doesn't matter. And you might be a spiritual giant in your own realm, but you need to have a Jethro. You need to have a Barnabas. I have 4 people who on whom I have given that accountability. I give my responsibility to them. I speak to them. I ask them to pray for me. నా కోసం ప్రార్థన చేయమని అడుగుతాను. వాళ్ళు నాకు గైడ్ చేస్తారు. ప్రార్థన చేసి నాకు కొన్ని సలహాలు ఇస్తారు. So that's how I have somebody to guard me, somebody to guide me, somebody to protect me. Do you have somebody like that? If you don't have, you are living a lonely life. నువ్వు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. That's why Christians need to have a Barnabas. Christians need to have a Jethro. If you are a true Christian, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే you need to disciple somebody else. Now look at this great commission, what Jesus did. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆజ్ఞను ఒకసారి చూడండి. Matthew chapter 28 verses 19. Go therefore and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, teaching them to observe all that I have commanded you, and behold, I am with you always to the end of the age. దీని తెలుగులో చదువుతాను చూడండి. కాబట్టి మీరు వెళ్ళి, దట్స్ వన్ థింగ్, వెళ్ళటం, సమస్త జనులను, నెంబర్ 2, శిష్యులుగా చేయడు, దట్స్ నెంబర్ 3, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మ ఇచ్చు, దట్స్ నెంబర్ 4, నేను మీకు ఏ సంగతిలో ఆజ్ఞాపించదునో వాటినన్నిటినీ గైకొనవాలని, దట్స్ నెంబర్ 5, వారికి బోధించి, దట్స్ నెంబర్ 6, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. 7 things Jesus is trying to mention here. But the central thing in this is this: baptize them. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇవ్వండి. But to baptize them, you need to make them your disciples. His disciples. యేసుక్రీస్తు శిష్యులుగా చేయాలి. యేసు ప్రభు శిష్యులుగా చేయడానికి ముందు నిన్ను నీ దగ్గరికి వాళ్ళని ఆకర్షించుకోవాలి. Disciple making is the ultimate commission that Jesus Christ has given. If you are not involving in that commission, you are not a Christian. ఆ పని నువ్వు చేయకపోతే, if you don't have somebody on whom you are giving yourself a responsibility, నేను ఈ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలి, ఈ వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించాలి, ఈ వ్యక్తిని ప్రభువులో నిలబెట్టాలి, ఈ వ్యక్తిని ప్రభువులో స్థిరపరచాలి. You need to have somebody. That person may be your colleague, that person may be in your neighborhood. I don't know, wherever he is or wherever she is. And you need to have a spiritual responsibility. ఒక ఆత్మీయమైనటువంటి బాధ్యత ఉండాలి. You can't live a reckless life. ఒక ఏమాత్రం బాధ్యత లేనటువంటి జీవితం జీవించడానికి వీల్లేదు. My friends, do you know why some of your prayers are not answered? Probably you are living a reckless life. You don't have a responsibility. You only go to God for your protection. You only go to God for your prosperity. You only go to God for only your issues. But God has an issue. అరే, నీ కోసం ఇంత చేశాను, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీకు ఒక్క బాధ్యత ఇచ్చినాను. ఏంటి ఆ బాధ్యత? ఒకళ్ళనిద్దరిని ప్రభు దగ్గర నడిపించు. And you can't do that. And if you are not doing that, how can you claim yourself to be my disciple? నా శిష్యుడివి, నా శిష్యురాలువి ఎలా చెప్పుకోగలుగుతావు? So basically, disciple making or mentoring has 5 rules or 5 things. Number 1, it's a relationship between master and a student. It's a relationship. రెండోది, it's a responsibility. అదొక సంబంధం, అదొక బాధ్యత. మూడోది, it's with a reason. The reason is this: it brings out the best. When you are doing one-to-one, it gives the best. నా యొక్క మినిస్ట్రీలో ద బెస్ట్ పార్ట్ ఈస్ Q&A. ఎందుకో తెలుసా? నువ్వు అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తాను. ఇట్స్ స్ట్రైట్. ఇట్ మే బి 2 minutes or 3 minutes. ఇట్స్ 1-to-1.
It directly applies. But when I give a 1 hour message, it may not be that effective. It may or may not be. But answering a question is one-on-one. Disciple making is like that. Mentoring is like that. శిష్యరికం అనేది అలాగా ఒకళ్ళతో ఒకళ్ళు గడిపేది కాబట్టి నువ్వు నారో డౌన్ చేసి చాలా స్పెసిఫిక్గా కస్టమైజ్డ్గా నువ్వు ఆ వ్యక్తికి కావాల్సింది నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. ఇట్స్ విత్ రీజన్. నెంబర్ 4 ఇట్స్ ద రెప్లికేషన్. నువ్వు యేసుప్రభుని అనుకరిస్తున్నావు, ఇంకో వ్యక్తి యేసుప్రభుని అనుకరించేటట్లు చేస్తున్నావు. రెప్లికేషన్. అండ్ ఫైనలీ ఇట్స్ రిప్రొడక్టివ్. ఎందుకంటే తెలుసా, వెన్ యూ వర్క్ ఆన్ ఫ్యూ పీపుల్ యు ఆర్ బౌండ్ టు అట్లీస్ట్ రీచ్ 50 to 60%. 50-60% రీచ్ అవ్వగలుగుతాం. 1000 మందికి బోధిస్తే 5 మారు మనసు పొందితే కింద మీద అయిపోతాం. కానీ 5 మెంటరింగ్ చేస్తే 3 స్థిరపడితే కూడా సీ ద డిఫరెన్స్ ఆఫ్ పర్సంటేజ్. ఇట్స్ హ్యూజ్. So it's reproductive. So these are the 5 reasons. It's a relationship, sambandham. It's a responsibility, badyata. It's with a reason, hetu unnadi. It's a replication, adi vere valni anukarinchadam prabhuni. Number 5, it's reproductive. Adi falabharithamainadiga untu unnadi. I want to read one classical verse as far as mentoring or disciple making is concerned by Paul. Paulu ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వచనం, తిమోతి భక్తుడికి రాసినటువంటి 2వ పత్రిక. That's Paul's last letter. 2nd chapter, 2nd verse. And what you have heard from me in the presence of many witnesses, entrust to faithful men who will be able to teach others also. నేను తెలుగులో కూడా చదివి I'm going to ask a question. Okay? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. Now, if you look at this verse, can you tell me how many stages of people are there? How many stages of people are there? Do you know? There are 4 stages of people in this. ఇందులో ఎన్ని తరగతుల మనుషులు ఉన్నారు అని మనం అడిగినట్లయితే 4 తరగతుల వాళ్ళు ఉన్నారు. What you have heard from me, that are 2 stages. Heard from me is Paul, you is Timothy. Okay? In the presence of many witnesses, that's leave. Entrust to faithful men, that's the 3rd. Who will be able to teach others, that's number 4. నేను, నువ్వు, నమ్మకమైన వాళ్ళు ఇతరులకి. 4. You, me, you, faithful man and others. So one shot 4 runner. దీన్నే 4 into 100 relay race లాగా ఉంటుంది అన్నమాట. So we catch the baton from somebody and we hand over the baton to somebody else. So that's beautiful. మనం బ్యాటన్ తీసుకున్నాం, దట్ ఈస్ గాస్పల్. మనం ప్రభువులో ఎదిగాం and we hand over it to somebody else. That's what God wanted us. So that is simply the disciple making. That's what simply is mentoring. Now, the reason is this. Chapter 1, we are born in Christ. ఇది మొదటి పేతురు మొదటి అధ్యాయం. Chapter 2, we started growing. ముందు పుట్టాం, మనం పెరగడం మొదలుపెట్టాం. Chapter 3, we started getting matured. మనం పరిపక్వతలోకి వచ్చాం. Number 4, we started struggling or suffering. పోరాడటం మొదలుపెట్టాం. 4 అయిపోయింది. Now we have come to the final stage. Now that you have come to this level, you are born, you started growing, you became matured, and you are able to withstand all the kinds of struggles and temptations. Now you need to become reproductive. So that's the final stage. So you have to come to this level of making successors. నీ తర్వాత వారిని నువ్వు సిద్ధపరిచేవాడు అవ్వాలి. Before you leave, you remember in a body, మన యొక్క శరీరంలో there are trillions of cells. There are certain cells which live only 4 minutes. ఒక సెల్ బతికే టైం 4 minutes. And if you actually look into the life cycle of that one cell, ఆ యొక్క సెల్ చేసేటువంటి 4 నిమిషాల పనిలో ఏంటి తెలుసా, 2 minutes it does its job. 2 నిమిషాలు ఆ సెల్ చేయాల్సిన పని చేస్తుంది. 3rd minute it starts reproducing one like it. 4th minute it reproduces and dies. That's how our cell system works. Just 4 minutes it lives. దాంట్లో 2 నిమిషాలు దాని పని చేస్తుంది. 3వ నిమిషం దాని లాంటి దాన్ని వాడు సృష్టిస్తుంది. 4వ నిమిషం చచ్చిపోయి వెళ్ళిపోతుంది.
హ్యాండ్ ఓవర్ చేసి. If is not able to reproduce those cells, we accumulate dead cells. మనము చచ్చిపోయినటువంటి కణాలను కలిగి ఉంటాం. అది ఇట్ లీడ్స్ టు డిసీజ్. దాంతో మనం ఆర్టిఫిషియల్గా సెల్ రిప్రొడక్షన్ తయారు చేసుకోవాల్సి వస్తుంది. దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ చర్చెస్, ఇన్ అవర్ ఫెలోషిప్స్. మన యొక్క సంఘాల్లో, సహవాసాల్లో వీ డోంట్ రీప్రొడ్యూస్. మనలో చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఎవ్రీ ఫెలోషిప్కి వెళ్తే, ఎవ్రీ మీటింగ్కి వెళ్తే, మనం బైబిల్ చదువుకుంటే, మనం ప్రార్థన చేసుకుంటే, వి థింక్ దట్ స్పిరిచువాలిటీ గుడ్. యువర్ బాండ్, యువర్ గ్రోయింగ్, యు బికేమ్ మెచ్యూర్డ్, ఇట్ హ్యాపెన్ టిల్ దిస్ లెవెల్. సఫరింగ్ వస్తే చాలు, అయితే వదిలేస్తారు, లేకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. సమ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఆ సఫరింగ్ను కూడా ఎదుర్కొంటారు. బట్ వాట్ ఫర్? అల్టిమేట్లీ వాట్ యూఆర్ గోయింగ్ టు డూ? నువ్వు పుట్టావు, నువ్వు బతికావు, నువ్వు చచ్చిపోయావు, వెళ్ళిపోయావు. మీ ఇంట్లో కుక్కకి నీకు తేడా ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పాస్ ఆన్ ద బ్యాటన్, దాన్ని ఇంకొకరికి అందించకపోతే వాట్ డిడ్ యూ అచీవ్? నువ్వు సాధించింది ఏంది? సో 5th చాప్టర్ ఈస్ బేసికలీ ప్రొడ్యూసింగ్ సక్సెసెస్. మనము మన తర్వాత తదనంతరం ఇంకొకరిని తయారు చేయాలి. అట్లీస్ట్ 1, 2, 3, 4. యూ కెనాట్ రీప్రొడ్యూస్ హండ్రెడ్స్. యేసుక్రీస్తు అంతటి వాడే 12 మంది ఏర్పరచుకున్నాడు. దట్స్ ఆల్. ఇన్ హిస్ 3.5 years journey, he was trying to train and disciple only 12. If Jesus was spending 100 hours on ministry, he spent 70 hours on these 12 people and only 30 hours on the public. 100 గంటల్లో యేసు ప్రభు 30 గంటలే పబ్లిక్ తో గడిపాడు, 70 గంటలు 12 మందితో గడిపాడు. The reason is this: as he died on the cross and rose again, and the gospel is prepared, he wanted to give that to the disciples. Right? Miralandra. What he wanted to do was done by his disciples. తాను ఏం చేయదలుచుకున్నాడో దాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేసింది శిష్యులు. David collected all the material to build the temple, but it was built by Solomon. Moses brought the people to the edge of the promised land, but it was Joshua who led them into the promised land. I give examples from Moses, Joshua, from David, Solomon, from Jesus' disciples. My friends, do you have a disciple? Are you mentoring somebody? That's my question. It might be your children. It might be your cousins. It might be your brothers or sisters. It might be your colleagues. I don't know. It might be your church members. But you must show somebody and say, I'm working on this person. నువ్వు ఒక వ్యక్తిని చూపించగలుగుండాలి, నేను ఈ వ్యక్తి మీద వర్క్ చేస్తున్నాను అని. Now, we are going to read 4 verses today. ఈ 4 verses లో we are going to get across on certain words. ఈ 4 వచనాల్లో మనము కొన్ని పదాలు వినబోతున్నాం. we hear in the general church also. అయితే ఆ పదాలకి మీనింగ్ ఏంటో మీకు చెప్పిన తర్వాత we'll go into these 4 verses. The first word we often hear in the Christendom, క్రైస్తవ సహవాసాల్లో వినేటువంటి ఒక పదం ఏంటంటే ఎల్డర్, పెద్ద. If I have to give a Greek word for that, presbyteros. ఈ స్కాట్లాండ్ ఈ యొక్క ప్రాంతాల్లో ప్రెస్బిటేరియన్ చర్చెస్ ఉంటాయి. Those are the churches that run by elders. Okay? What is the meaning of an elder? Over 20 times in the New Testament, the word elder has been used. Elder does not mean a person who is elder in age. పెద్ద అన్నప్పుడు అతను వయసులో పెద్ద అని కాదు, బట్ ప్రిడామినెంట్లీ మెచ్యూర్డ్, పరిపక్వత కలిగినటువంటి వాడు, పండిపోయినటువంటి వ్యక్తి, ఆత్మీయతలో పండిపోయినటువంటి వ్యక్తి. ఎల్డర్స్ ఆర్ మెచ్యూర్డ్ పీపుల్, ripened people. Need not be physically, but basically spiritually. యూజువల్గా కొన్ని మందిరాల్లో లేకపోతే కొన్ని సంఘాల్లో there will be few elders who will be running the show. That is the New Testament methodology. ఒక్క ఎల్డర్ ఎప్పుడు ఉండడు. There will be 2, 3, 4, 5 elders ఉంటూ ఉంటారు. That's one word we will come across. The second one is bishop. పర్టికులర్గా యాంగ్లికన్ చర్చెస్లో you have this concept of bishop. ఈ బిషప్ కి అదర్ నేమ్ ఇస్ ఓవర్సియర్. ఓవర్సియర్ అంటే పైనుండి వాడు అని.
తెలుగులో అయితే అధ్యక్షుడు అనే పదాన్ని ఉపయోగించారు. ద గ్రీక్ వర్డ్ ఫర్ దట్ ఈజ్ ఎపిస్కోపాస్. ఎపిస్కోపాస్ దాంట్లోంచే మనకి ఎపిస్కోపిలియన్ చర్చ్ వచ్చినాయి. ఎపిస్కోపిలియన్ చర్చెస్ లో ఉండేది ఏంటంటే ఒక బిషప్ ఉంటాడు, ఆ బిషప్ కింద పాస్టర్స్ ఉంటారు, వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ద వర్డ్ బిషప్ ఆర్ ఎపిస్కోపాస్ ఆర్ ఓవర్సియర్ మీన్స్ హీస్ ఎ మేనేజర్ లైక్ థింగ్. అతనికి ఒక బాధ్యత ఇచ్చారు, మేనేజ్ చేయమని చూపించారు. అయ్యా ఈ 10 మంది పాస్టర్లు ఇచ్చాం, వాళ్ళని ఆత్మీయంగాను సంఘ విషయాల్లో నడిపించండి, మీరు చూడండి, ఓవర్సియర్ గా ఉండండి. దాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిషప్. అది బిషప్ కి ఇచ్చేటువంటి బాధ్యత. ఐ టోల్డ్ యూ అబౌట్ ఎల్డర్. ఎల్డర్ స్పీక్స్ అబౌట్ రైపెన్నెస్, బిషప్ స్పీక్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. ఎల్డర్ స్పీక్స్ అబౌట్ మెచ్యూరిటీ అండ్ బిషప్ స్పీక్స్ అబౌట్ మేనేజర్. ఓకే, ఈ బిషప్ అనేటువంటి మాట 7 times ఉపయోగించబడటం జరిగింది. ఇట్ ఈస్ మోర్ ఆర్ లైక్ అన్ ఎగ్జిక్యూటివ్. The third word we can come across is shepherd. Shepherd. The other word for shepherd is pastor. Kapari. ఈ షెపర్డ్ అనేటువంటి మాట several times కనబడుతుంది మనకి న్యూ టెస్ట్మెంట్ లో, several times. But strangely, only 2 times it has been applied to people. Only 2 times. మరి మిగిలిన సార్లని ఎవరికి వాడారు? Most of the time it was used to Jesus Christ. Only 2 times it was applied to certain people. ఒకటి ఎక్కడనంటే Acts chapter 20 verse 28. Paul was speaking to the elders in the Ephesus church and he said, మిమ్ములను కాపర్లుగా ఏర్పరిచినటువంటి ఈ సంఘాలను మీరు జాగ్రత్తగా కాయండి. The other is what we are going to read today from Peter's first epistle chapter 5 verse 2. So that is speaking about కాపరి అని ఉపయోగించినప్పుడు గొర్రెలకు కాపరి కదా. కాపరి బేసికలీ హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ ద షీప్. గొర్రెలతో ఒక సంబంధాన్ని పెట్టుకుంటాడు. నౌ ఇఫ్ ఐ హావ్ టు ప్రెజెంట్ యూ ఆల్ ద 3, ఎల్డర్ స్పీక్స్ అబౌట్ రైపెన్నెస్, పండిపోయిన తత్వం. బిషప్ స్పీక్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. షెపర్డ్ స్పీక్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, తనకి రిలేషన్షిప్, సంబంధం. Bishop speaks about responsibility, shepherd speaks about relationship. So elder is a matured person, పరిపక్వత కలిగిన వాడు. Bishop is a manager, నడిపించేటువంటి వాడు. Shepherd is a minister, పరిచర్య చేసేటువంటి వాడు. Now ఈ మూడాట్లకి సంబంధం ఉంది. ఎలాగంటే if you are an elder, you can easily oversee some people. నువ్వు పెద్ద అయితే, పరిపక్వత ఉన్నట్లయితే కొంతమందిని నువ్వు నడిపించడం అనేది జరుగుద్ది. If you are an elder and if you are an overseer, definitely you are a minister. రిలేషన్షిప్ కలిగి ఉంటాం. సో ఓవరాల్ గా చెప్పాలి అని అంటే కనుక ఎవ్రీ షెపర్డ్ ఈజ్ అ బిషప్ అండ్ ఆల్సో అన్ ఎల్డర్. ప్రతి కాపరి కూడా ఒక బిషప్ గాను, అంటే ఒక అధికారి గాను, ఒక పెద్దగా గాను ఉండగలుగుతాడు. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్. నౌ ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు యూజ్ ఆల్ దీస్ థింగ్స్, లుక్ ఎట్ దిస్. షెపర్డ్ సర్వసాధారణంగా గొర్రెల కాపర్లు, గొర్రెలు ఎటెల్లాలో తెలీదు. సో యూజువల్గా ఏం చేస్తారంటే షెపర్డ్స్ ఫార్మ్ ఇంటూ ఎ సిండికేట్. సిండికేట్ అంటే 3-4 గొర్రెల కాపర్లు ఉంటారు. ఒక గొర్రెల కాపరు ముందు వెళ్తా ఉంటాడు, గొర్రెలన్నీ కూడా వెనక వెళ్తా ఉంటాయి. మధ్యలో ఒక గొర్రెల కాపరి అటు ఇటు వెళ్లకుండా చూస్తాడు. చివర ఒక గొర్రెల కాపరు ఉంటాడు, అవి వెనకాల లేట్కి వచ్చే వాటిని ముందుకు తోయడానికి. సో దెర్ విల్ బి 3 షెపర్డ్స్, 1 in the front to lead, 1 in the middle to protect, 1 at the end to guide. Beautiful. So shepherd will be before, beside, behind. 3 words. Before, beside, behind. 3 words. గుర్తుపెట్టుకోండి. ఓవర్సియర్ ఈజ్ బియాండ్, పైన ఉంటాడు. ఓవర్సియర్ పైన ఉండేటువంటి వాడు. ఎల్డర్ ఈజ్ అబౌవ్, పైనుండి నడిపించేటువంటి వాడు. బ్యూటిఫుల్. సో ఒక విధంగా చెప్పాలంటే a good shepherd will be before, behind, beside and beyond. All 4 sides. That is the concept of a good shepherd. ఒక మంచి కాపరికి ఉండేటువంటి లక్షణం ఇది. So from here onwards, I'm going to speak about sheep and shepherd. గొర్రెల గురించి, గొర్రెల కాపరి గురించి చెప్తూ ఉన్నాను. Now, before you get bored up, ఇది నాకెందుకండి, నేను సంఘ కాపర్ని కాదు, సంఘ పెద్దని కాదు, నాకెందుకు ఇది అని అనుకుంటారేమో. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇఫ్ యు ఆర్ ఎ born again Christian and if you are born again maybe 6 months ago, 1 year ago, 2 years ago,
or 5 years ago, you are bound to be a shepherd. నువ్వు మారు మనసు పొంది ఒక 6 నెలలు అయితే, ఒక సంవత్సరం అయితే, ఒక 10 ఏళ్ళు అయితే నువ్వు ఖచ్చితంగా షెపర్డ్ అవ్వాలి. ఎవరికి? టు యువర్ చిల్డ్రన్, టు యువర్ కలీగ్స్, టు యువర్ నేబర్స్. యు ఆర్ బౌండ్ టు బి ఎ షెపర్డ్. యు ఆర్ బౌండ్ టు బి సంబడి టు షో ద లైట్ ఆఫ్ గాడ్. వై? ఎందుకనంటే హ్యూమన్ బీయింగ్స్ ని దేంతో పోల్చారంటే షీప్తో పోల్చారు. షీప్తో పోల్చారు. డూ యు నో వై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ షీప్? బికాస్ ఆఫ్ 3 reasons. షీప్ హ్యావ్ 3 distinctive క్యారెక్టర్స్. 3 ప్రత్యేకమైన గుణగణాలు ఉన్నాయి. నెంబర్ 1, షీప్ ఆర్ వేవర్డ్. వేవర్డ్ అంటే ఏ జంతువునైనా ట్రైన్ చేస్తే ఆ ట్రైన్ అయిన ప్రకారం ఉంటాయి. ఇఫ్ యూ ట్రైన్ ఎ డాగ్, ఇట్ లివ్స్ లైక్ దట్. అండ్ యూ టేక్ ద డాగ్ టు ఫార్ అవే ప్లేస్, ఇట్ విల్ స్నిఫ్ అండ్ కమ్ బ్యాక్. అది వాసన పట్టుకొని వెనక్కి వచ్చేస్తుంది. యు గాట్ మై పాయింట్? ఇన్ ద సేమ్ వే అ హార్స్, ఇన్ ద సేమ్ వే అ బఫెలో, any animal in this world, you can train them and make them to work like that. But sheep, you can never train. గొర్రెలు నువ్వు ఎప్పటికీ ట్రైన్ చేయలేవు. గొర్రెలు ఒకే ఒక పని చేయగలవు. ఏంటి తెలుసా? షీప్ క్యాన్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ఇట్స్ షెపర్డ్. గొర్రెలు ఒకే ఒక పని చేయగలవు. తన కాపరి యొక్క స్వరాన్ని వినగలవు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దట్స్ వాట్ జీసస్ సెడ్. సో దే ఆర్ వేవర్డ్. సో కాపరి కనుక లేకపోతే గొర్రెలకు దారి తెలియదు. కాపరి కనుక లేకపోతే వాటికి ఏం చేయాలో తెలియదు. దే ఆర్ వేవర్డ్. అందుకనే గొర్రెల్ని ఏమంటారు తెలుసా? దే ఆర్ ఫూలిష్ అంటారు, బుద్ధి లేని. సేమ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. మనకి నడిపించే వాళ్ళు లేకపోతే బాగుపడతామా మనం? వీ కెనాట్. మనకి గైడ్ చేసే వాళ్ళు లేకపోతే మనం బతకగలుగుతాం? వీ కెనాట్. నో హ్యూమన్ బీయింగ్ క్యాన్ బి సెల్ఫ్ మేడ్. ఏ వ్యక్తి కూడా సెల్ఫ్ మేడ్ అవ్వలేడు. ఐదర్ హీ హ్యాడ్ టు రీడ్ బుక్స్ ఆర్ హీ హ్యాడ్ టు ఇమిటేట్ సంబడి. అడవిలో పడేస్తే జంగిల్ బుక్ లో సీన్ వస్తుంది. దట్స్ ఆల్. యూ విల్ బికమ్ ఎ మోగ్లీ. యూ కెన్ నెవర్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. సో హ్యూమన్స్ ఆర్ వేవర్డ్. ద సేమ్ వే షీప్ ఆర్ వేవర్డ్. నెంబర్ 2, షీప్ ఆర్ వీక్. షీప్ ఆర్ వీక్ అంటే అర్థమైంది తెలుసా? ఒక 10 కుక్కలు కలిసి ఒక నక్కని చంపేయగలుగుతాయి. ఒక 100 పందులు కలిసి ఒక పెద్ద జంతువుని భయపెట్టగలుగుతాయి. 1000 గొర్రెలు కలిసినా కూడా ఒక కుక్కను కూడా భయపెట్టలేవు. దే కెనాట్ అటాక్. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ స్పిరిచువాలిటీ, వెన్ ఇట్ కమ్స్ టు అవర్ సోల్, వీ కెనాట్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్. ప్రాబబ్లీ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఫిజిక్, అవర్ ప్రాపర్టీ, అండ్ దట్ విల్ బి గాన్ వెన్ ఐఎమ్ డెడ్. అతి ప్రాముఖ్యమైనటువంటి, అతి గ్రేటెస్ట్ ప్రాపర్టీ అయినటువంటి సోల్ని కాపాడుకోవడం మనకు తెలియదు. ఒక వ్యక్తి ప్రపంచం అంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ఏం లాభం అన్నాడు? వీ కెనాట్ ప్రొటెక్ట్ అవర్ సోల్స్. వీ ఆర్ వీక్. దట్స్ ద సెకండ్ వన్. నెంబర్ 1, వేవర్డ్. నెంబర్ 2, వీక్. నెంబర్ 3, షీప్ ఆర్ వెరీ వర్ది. చాలా విలువైన. ఎందుకు తెలుసా? షీప్ క్యాన్ డూ 3 things. 3 పనులు చేస్తాయి. 1, షీప్ క్యాన్ గివ్ మిల్క్ అట్లీస్ట్ 9 months a year. గొర్రెలు పాలిస్తాయి 9 నెలలు సంవత్సరానికి. షీప్ క్యాన్ గివ్ వూల్ వన్స్ ఏ ఇయర్. సంవత్సరానికి ఒకసారి బొచ్చిస్తాయి, విచ్ ఇస్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. నెంబర్ 3, సంవత్సరానికి ఒకసారి ల్యాంబ్స్ వేస్తాయి, గొర్రె పిల్లలు ఇస్తాయి. బ్యూటిఫుల్. సో దే ఆర్ వెరీ ప్రెషియస్. చాలా విలువైంది. దే ఆర్ వేవర్డ్, గురిగమ్యం లేని. దే ఆర్ వీక్, బలహీనమైన. దే ఆర్ వర్ది, విలువైన. అందుకే గొర్రెలతో పోల్చారు. ఎందుకంటే వీఆర్ లైక్ షీప్. మనము గొర్రెలు లాంటి. లెట్ మీ టెల్ యూ. కుక్కను ఒక్కదానే పెంచవచ్చు. యూ క్యాన్ రైజ్ ఓన్లీ 1 dog. యూ క్యాన్ రైజ్ 1 cat. బట్ నోబడీ విల్ రైజ్ 1 sheep. ఒక్క షీప్ని ఎవరు పెంచరు. యూ హ్యావ్ ఎ ఫ్లాక్ ఆఫ్ షీప్. సో ఎవ్రీ షీప్ బిలాంగ్స్ టు ఎ ఫ్లాక్. ప్రతి గొర్రెకు ఒక మంద ఉండాలి. యు ఆర్ ఎ షీప్. అండ్ వాట్ ఈస్ యువర్ ఫ్లాక్? నీ మంద పేరు ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫెలోషిప్? వాట్ ఈస్ యువర్ చర్చ్? యూ మస్ట్ బిలాంగ్ టు యువర్ ఫెలోషిప్. యూ మస్ట్ బిలాంగ్ టు యువర్ చర్చ్. బికాస్ గాడ్ ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ థింగ్స్ త్రూ ఎ గ్రూప్, నాట్ టు అన్ ఇండివిజువల్. దేవుడు చాలా విషయాలు గుంపుకిస్తాడు, ఒక్కడికే ఇవ్వడం. Did you understand? That is the reason we have to identify ourselves to a church
ఆర్ ఫెలోషిప్. ఒక సంఘానికో ఒక సహవాసానికో మనం ఐడెంటిఫై అయ్యి ఉండాలి. సో దట్స్ అబౌట్ షీప్. నౌ లెట్స్ లుక్ అబౌట్ షెపర్డ్. ఒకవేళ గనక షెపర్డ్ గనక లేకపోతే షీప్ విల్ డూ 4 things. Number 1, they'll be disturbed. Number 2, they'll be discouraged. Number 3, they will be divided. Number 4, they will be devoured. ఎవరో ఒకళ్ళు చంపేస్తారు అట్లా. Number 1, disturbed, చెదిరిపోతాయి. They will be discouraged, కృంగిపోతాయి. They will be divided, అవి ఒకళ్ళొక్కలుగా అయిపోతాయి. And they will be devoured, వాటిని ఎవరో ఒకళ్ళు చంపేస్తారు. అందుకనే కాపరి లేని గొర్రెలే, షీప్ వితౌట్ షెపర్డ్ అని జీసస్ క్రైస్ట్ కనికరం పడ్డాడంట, జాలి పడ్డాడంట. Do you understand that? So that's what happens when you don't have a shepherd. Who is your shepherd? And what is your sheep? Do you understand now how important it is? So every sheep belongs to a flock. Now let's look at shepherds. Shepherds have 3 things to do. Already in sheep గురించి చెప్పాను కాబట్టి shepherds do 3 things. Number 1, they guard the flock, protection. They guard the flock, protection. ఆత్మీయంగా కొంతకాలం వరకు నేను కాపాడాలి, వీడిని జారిపోకుండా చూడాలి. మనం ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించినప్పుడు, నువ్వు బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, ఆ పని చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు. సో టు గివ్ దాట్ ఈస్ గార్డింగ్ దెమ్ ఫ్రమ్ స్లిప్పింగ్ అవే, జారిపోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం. దట్స్ నెంబర్ 1. గొర్రెల కాపర్లు కూడా అదే చేస్తారు, దే ప్రొటెక్ట్. నెంబర్ 2, దే గైడ్ ద ఫ్లాక్. గార్డ్ ద ఫ్లాక్, గైడ్ ద ఫ్లాక్, ముందుండి నడిపిస్తారు. రిమెంబర్, వీ నీడ్ టు డూ అండ్ ఆస్క్ దెమ్ టు ఇమిటేట్. యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలు కడిగి అప్పుడు చెప్తున్నాడు, మీరు కూడా ఇలా చేయండి అని. గురు షుడ్ గో బిఫోర్ అండ్ శిష్య విల్ ఫాలో. గురువు ముందెళ్తాడు, శిష్యుడు వెనకాల అనుకరిస్తూ ఉంటాడు. గాడ్, గైడ్, ప్రొటెక్ట్, path. You become the path to the one whom you are discipling. Number 3 is grow the flock. Guard the flock, guide the flock, grow the flock. Protect, path, provide. వాళ్ళకి కావలసినటువంటి దాన, ఆత్మీయమైనటువంటి దాన, దేవుని వాక్యం ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా ధ్యానం చేయాలి, ఏ వాక్యం తర్వాత ఏది చదవాలి. You need to give them the guidance and also make them to sit and give them the counsel. Teach them. So these are the 3 things a shepherd has to do. My friends, as a father and mother, are you guarding your children? Maybe financially you are guarding them. Maybe physically you are guarding them. Aithe, what about spirituality? Think about it very seriously. You cannot outsource it to somebody else. దాన్ని వేరే వాళ్ళకి అప్పగించలేవు. You need to guard them. You need to guide them. ఎలా చదువుకోవాలో చెప్తావు, ఏం బట్టలు వేసుకోవాలో చెప్తావు, కానీ దేవుని వాక్యం గురించి గైడ్ చేస్తున్నావా? Are you able to be a mentor? Are you able to be a master to them? పేరెంట్స్ని చూసి పిల్లలు నేర్చుకునేది చాలా గొప్ప విషయాలు ఉంటాయి తెలుసా. ఆర్ యూ ఏబుల్ టు బీ లైక్ దట్ మెంటార్? అండ్ ఫైనలీ గ్రో ద ఫ్లాక్, వాళ్ళని దేవునిలో ఎదిగించేటట్లు జరుగుతున్నా. Couple of years back, this happened in a place called Mandapeta, East Godavari district lo. There was a conference, and in that conference there are about 5,000 to 7,000 people. So a lot of children came. So ee children ki separate ga vallu they had Sunday school classes laga 3 days. Third day na the children were given the time to display all their drama and all those things, their talents. So the teachers, they did one thing. ఏమన్నారంటే, ఈ పిల్లల్లో మేము 3rd class దాటిన వాళ్ళందరినీ ఒక చోటకి పెట్టి వాళ్ళకి కొద్దిసేపు ప్రార్థన చేసి మాట్లాడి, we gave them a paper, ఒక పేపర్ ఇచ్చి, ఎవరు కాపీ కొట్టద్దు, we're going to ask you one question. ఆ క్వశ్చన్కి మీరు జవాబు రాయండి, మీరు పేరు కూడా రాయక్కర్లేదు, రాసి మాకు ఇవ్వండి అని చెప్పారు. There were about 260 people or so, and they all wrote the answers. Do you know what was the question? If Jesus comes to you, what will you tell him? ఏసై నీ దగ్గరకు వస్తే ఆయనకి నువ్వేం చెప్తావు? Then they describe. నీకున్న ప్రాబ్లం గురించి చెప్తావా,
నీకున్నటువంటి వరి గురించి చెప్తావా? నీకున్నటువంటి డిజైర్ గురించి చెప్తావా? ఆనెస్ట్గా మీరు రాయండి అని అంటే, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అవుట్ ఆఫ్ 260, 244 out of 260, 244 wrote only one answer, not copied, similar answer. ఏమన్నా తెలుసా? మా మమ్మీ డాడీ కలిసి ఉండేటట్లు చేయమని అడుగుతానన్నారు. మా మమ్మీ డాడీ కలిసి ఉండేటట్టు, మే నాట్ బి ఫిజికల్లీ, they might be living under one roof, but they might be having conflicts, fightings. My friends, let me tell you one thing. ఒకవేళ మీరు లేరు అనుకోని మీ కళ్ళకు గంతలు కట్టేసి మీ పిల్లల్ని మీ గురించి చెప్పమంటే, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మీరు వింటే చచ్చిపోతారేమో మీరు. That itself shows that we are not properly mentoring our children. Now, having given that kind of introduction, I took almost half an hour for this introduction only, but we have only 4 verses to read upon. And if you are not able to cover all of them, it's no problem. We'll just do 1 or 2 verses and then we can do the next week. But let me read 5th chapter, 1st verse. To the elders among you, I told you about elders. I appeal as a fellow elder. Peter is saying, hello, I'm not above you. I'm beside you. నేను మీ పైన లేదు, మీ పక్కనే ఉన్నాను, ఫెలో ఎల్డర్. A witness of Christ's suffering and one who also will share in the glory to be revealed. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలు గూర్చిన సాక్షిని, బోవు మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ద రైట్ వర్డ్ హెచ్చరించుచున్నాను is not order, is not command. It's basically a plead, appeal. విన్నవించుకుంటున్నాను, బ్రతిమిలాడుచున్నాను. That should be the right word. పెద్దలను ప్రోత్సహిస్తున్నాను. So that should be the right word. Basically, what Peter wants to say is this: నేను దేవుని మహిమలో పాలు పంపులు కలిగి ఉంటా, but as of now, I am participating in the suffering. So Peter, for several times in this whole epistle, ఈ పత్రిక మొత్తంలో he was repeating this. ఏంటి తెలుసా? ముందు శ్రమ, ఆ తర్వాతే మహిమ. First suffering, then only glory. Without pain, there is no gain. That was his whole logic. నేను ఏ శ్రమ పడనంటే నీకే మహిమ ఉండదు. నేను ఏ కష్టము నాకొద్దు అనంటే నీకు ఏ లాభము ఉండదు. So that was his experience. In this whole chapter, 5th chapter, Peter speaks more from his experiences. ఇప్పుడు నేను మహిమలో పాలి భాగస్తుని అని చెప్తున్నప్పుడు, he was actually quoting the transfiguration experience. ఆయన రూపాంతరపు అనుభవాన్ని కోట్ చేస్తున్నాడు. షెపర్డ్ గురించి, షీప్ గురించి చెప్తున్నప్పుడు John 10లో యేసుప్రభు మాట్లాడాడే ఆ గొర్రెల కాపర్ల గురించి, అవి చెప్తూ ఉన్నాడు. తర్వాత మీరు తోటి పెద్దలను జాగ్రత్తగా చూడండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గురించి ప్రార్థన చేసి, అయ్యా సాతానుడు జల్లించేయమన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా. He looked at the chief shepherd Jesus Christ and he said, if he hasn't done that, I would have been gone. నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. సేమ్ యూ హ్యావ్ టు డూ, మీరు కూడా అదే చేయాలి అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలు కడిగిన తర్వాత ఈయన వద్దు అన్నాడు కదా, ఏయ్ నువ్వు ఇది నాకు చేయకపోతే నాతో పాలి భాగస్తుడు కాదన్నాడు కదా. సో సర్వెంట్హుడ్ ఇక్కడి నుంచే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎవ్రీ ఆస్పెక్ట్ హీ వాజ్ స్పీకింగ్ ఫ్రమ్ హిజ్ ఎక్స్పీరియన్స్. తన యొక్క అనుభవంలోంచి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ చదువుతాను, 5వ అధ్యాయం 1వ వచనం. మీలో సంఘం పెద్దలకు, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ బాబ్కోట్ ట్రాన్స్లేషన్, ఇట్స్ అ మోడర్న్ తెలుగు ట్రాన్స్లేషన్. If you want, you can download the app, Telugu Vyakhyana Sahiti. It's a very wonderful app. There was one man by name Bob Crow who was in Hyderabad, but he moved to Bangalore and he had a brick making unit, and using the prophets, he translated the Bible into modern Telugu, and it's very good, very good. And that translation is very apt. మామూలు తెలుగు బైబిల్ చదివితే కొన్ని పదాలు అర్థం కావు. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మీలో సంఘం పెద్దలకు సాటి పెద్దను, క్రీస్తు బాధలను చూచిన వాణ్ణి, వెల్లడి కాబోయే మహిమలో పాలివాణ్ణి అయిన నేను మీ ప్రోత్సాహం ఇస్తున్నాను. ఎంత సింపుల్ గా ఉందో చూడండి. ఐఎమ్ వన్ అమాంగ్ యూ, సాటి పెద్దను,
చెప్తున్నాను అని అంటున్నాడు. అండ్ as I told you, without pain there is no gain. Now he's speaking about the responsibility, advice గురించి చెప్తున్నాడు. I'm reading second verse. Be shepherds of God flocks that is under your care, serving as overseers. I told you, overseers ante bishops. Be shepherds of God flock that is under your care, that is manager, serving as overseers, not because you must, but because you're willing, as God wants you to be, not greedy for money, but eager to serve, not lording it over those entrusted to you, but being examples to the flock. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ షెపర్డ్ గురించి చెప్తున్నప్పుడు ఆయన బ్యాడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్ గురించి ఆయన చెప్తున్నాడు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు అయినట్లుండక మందకు మాదిరిగా ఉండడి. Now if I have to give look at this, he says this is my appeal, simple appeal. నా విన్నపం ఏంటి తెలుసా? నాట్ అండర్ కంపల్షన్ బట్ విల్లింగ్లీ యాజ్ గాడ్ వుడ్ హ్యావ్ యూ. బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా, ఉండవా అని కాదు. నువ్వు ప్రేమగా చేయాలి, వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా నేర్చుకోవాలి. దాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద షెపర్డ్ అండ్ ద షీప్. ఒక కుక్కను కొడితే వెంటది, ఒక గొర్రెను, ఒక గాడిదను కొడితే వెంటది, ఒక గుర్రాన్ని కొడితే వెంటది, ఒక గొర్రెను కొడితే వెందది, చచ్చిపోతుంది లేకపోతే పారిపోతుంది. ఇట్ కెనాట్. దానికి నెమ్మదిగా చెప్పాలి. అండ్ దాట్ ఈస్ ద ఎగ్జాంపుల్. యూ హ్యావ్ టు టీచ్ దెమ్ లవింగ్లీ. అంటే కొట్టద్దన్న ఉద్దేశం కాదు, డిసిప్లిన్ చేయొద్దన్న ఉద్దేశం కాదు. యూ కెనాట్ బికమ్ ఎ డిక్టేటర్. నువ్వు ఒక నియంతగా మారటానికి వీల్లేదు. నువ్వు ఒక గీత గీసి ఇక్కడ ఉండాలి అని చెప్పడం కాదు. జీసస్ క్రైస్ట్ అలా చేశాడా? హ్యాడ్ హీ డన్ దట్, దెర్ వుంట్ హ్యావ్ బీన్ ఎ జూడస్ అండ్ వీ వుడ్ హ్యావ్ టిమిడ్ 12 disciples. పిరికి బందలైనటువంటి 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు లేరు. ఎందుకు తెలుసా? హీ డిడ్ నాట్ లార్డ్ ఓవర్ దెమ్. వాళ్ళ మీద ప్రభువులుగా వ్యవహరించలేదు, బలవంతంగా కాకుండా, ఇష్టపూర్వకంగా కాకుండా. సెకండ్ థింగ్ ఏంటి తెలుసా? నాట్ ఫర్ షేమ్ఫుల్ గెయిన్ బట్ ఈగర్లీ. దుర్లాభం కావాలని కాదు, ఆసక్తితో నాయకులుగా సేవ చేయడం. నువ్వు ఒక పొజిషన్ కావాలని కాదు, నువ్వు ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి కాదు, కానీ ఆశతో చేయాలి. ద థర్డ్ వన్ ఈస్ నాట్ డామినేటింగ్ బట్ బీయింగ్ ఎగ్జాంపుల్స్. మీ బాధ్యత క్రింద ఉంచబడే వారి మీద ప్రభువులుగా ఉండకండి, మందకు ఆదర్శంగా ఉండండి. సో దట్ ఈస్ ద బ్యాడ్ అండ్ ద గుడ్. I'll give you the differences you can understand. బ్యాడ్ ఏంటి తెలుసా? కంపల్షన్, బలవంతంగా. కంపల్షన్లో ఏముంటుంది? ఫియర్. ఫియర్కి ఆపోజిట్ ఏంటి తెలుసా? సెక్యూరిటీ. డోంట్ క్రియేట్ ఫియర్ బట్ క్రియేట్ సెక్యూరిటీ. నేను తప్పు చేసినా అర్థం చేసుకుంటాడు, నేను పొరపాటు చేసినా స్వీకరిస్తాడు. ఇఫ్ యూ కెన్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, దే లెర్న్ హోల్ హార్టెడ్లీ. భయం కనుక చెప్తే కనుక నీ ముందు ఒక విధంగా ఉంటారు, నీ వెనక ఒక విధంగా ఉంటారు. యు అండర్స్టాండ్? ఎ డిసైపుల్ ఇస్ ద వన్ హూ వర్క్స్ ఇన్ ద సేమ్ వే ఇన్ యువర్ అబ్సెన్స్. నువ్వు లేకపోయినా నువ్వు ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో అలా వ్యవహరించేవా డిసైపుల్. సో దాట్ ఈస్ ద సిచ్యువేషన్. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు అంటారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయ మా అమ్మ వెళ్ళిపోయాడు, మా నాన్న వెళ్ళిపోయాడు, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఆర్ యూ క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్? జస్ట్ టెల్లింగ్ యూ, ఇఫ్ దాట్స్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ, you're spoiling your children, you're spoiling your disciples. Not compulsion but create secure willingness in Christ. Second thing is shameful gain, durlabham. Danni greed antaru. Greed ki opposite ఏంటి తెలుసా? కంటెంట్నెస్, సంతృప్తి. తల్లిదండ్రులకు ఉండేటువంటి గ్రీడ్ ఏంటి తెలుసా? రే నువ్వు కోర్చారా, నువ్వు ఫస్ట్ క్లాస్ తెచ్చుకోరా, నువ్వు 95% తెచ్చుకోరా. ఎందుకు? వాడికి 95 వచ్చింది తెలుసా? చెప్పుకోవడానికి. ఆ విధంగా వాడిని ఇంటలెక్చువల్గా, అకాడమిక్గా ఒక సూపర్ వ్యక్తిగా తయారు చేసి
మారల్గా దరిద్రుడిగా చేస్తే వాడు ఒక బిన్ లాడెన్ అయితే ఉంటాడు. మీ ఫ్యామిలీలో చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దే ఆర్ టాపర్స్ ఇన్ ద కాలేజ్ బట్ యూజ్లెస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. I'm not trying to say that you should not aim for academic success, but there must be a totality. పరిపూర్ణత, సంపూర్ణత అనేది కలిగించగలిగితే బాగుంటుంది. So that's greed. The third one is domineering. Domineering అన్నప్పుడు ఏంటి తెలుసా? ప్రైడ్. నా మాట వింటాడు. ప్రైడ్కి ఆపోజిట్ ఏంటి తెలుసా? హ్యూమిలిటీ. హ్యూమిలిటీ. మై ఫ్రెండ్స్, మనము కింద నుంచి చేయాలి. అందుకనే క్రిస్టియన్ లీడర్షిప్ ఈజ్ సర్వెంట్ లీడర్షిప్, నాట్ ఫ్రమ్ టాప్ బట్ ఫ్రమ్ ద బాటమ్. Pride should be replaced by humility. Fear should be replaced by security. Greed should be replaced by satisfaction. And if I have to give 3 simple words, it's simply like this. If you are trying for fear, you are only looking for a kind of a chair. If you are only looking for greed, it's only currency. If you are only looking for pride, it's your satisfaction, comfort. That's all. Chair, currency, comfort. 3 C's that spoils humanity. ఈ 3 మానవత్వాన్ని పాడి చేసేవిగా ఉంటుంది. దట్ షుడ్ నాట్ బి దేర్. దట్ షుడ్ నాట్ బి దేర్. ఒక విధంగా మొదటిది లేజినెస్కి దారితీస్తుంది, దుర్లాభం, దురాశకి దారితీస్తుంది. ప్రైడ్ చైర్ కోసం దారితీస్తుంది. అయితే ఎలా ఉండాలంట? ఆనెస్ట్గా ఉండాలి, హృదయపూర్వకంగా, ఎగ్జంప్లరీగా ఉండాలి, మాదిరికరంగా. ఎవ్రీ బిలీవర్ షుడ్ బి గ్రోన్ విత్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి విశ్వాసి కూడా మనము మాదిరికరమైన జీవితాలకి వెళ్ళగలగండి. నౌ ఐఎమ్ రీడింగ్ ద 4th verse. ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ he spoke about the role of a shepherd. Second, he spoke about the responsibility of a shepherd. The third, he's speaking about the reward of a shepherd. And when the chief shepherd appears, you will receive the crown of glory that will never fade away. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందెదరు. నా వాడబారని మహిమ కిరీటము అన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి 3 లక్షణాలు ఏంటి తెలుసా? వాడబారనిది, అన్ఫేడింగ్, ఇట్స్ ఇటర్నల్. మహిమ, ఇట్స్ గ్లోరియస్, ఇట్స్ బ్యూటిఫుల్. కిరీటము కష్టపడితే వచ్చేది, కష్టపడితే వచ్చేది. మై ఫ్రెండ్స్, when you became a Christian, you did not do anything. అది యేసు ప్రభు కష్టం. When you became a Christian, it's by faith you became a Christian. But once you start living as a Christian, you need to strive. కష్టపడాలి, ప్రయాసపడాలి. మనకి ఉచితంగా బహుమానం లాగా వచ్చింది గిఫ్ట్, సాల్వేషన్. కానీ సాల్వేషన్ తర్వాత వచ్చేది గిఫ్ట్ కాదు, ప్రైజ్. ఇన్ ఇంగ్లీష్ దీస్ 2 words are different. Gift is freely given. Prize is what you have earned. Salvation is free gift, but crown is what you have earned. No sampadicchav. If you are able to disciple somebody, they are your crown. They are your crown. When Billy Graham died, there was a caricature that became viral through this social media. The viral was this. There was Peter at the gate and Billy Graham entered the gate, and when Peter asked, "What's your name?" and instead of Billy Graham giving the answer, there are thousands of people behind Peter and said, "He's Billy Graham, he's Billy Graham, he's Billy Graham." Peter looks up, looks back, and he says, "Who are these?" All those people say, "He shared the gospel to me. He shared the gospel to me. He shared the gospel to me." ఆయన నాకు సువార్త చెప్పాడు, ఆయన నాకు సువార్త చెప్పాడు. మై ఫ్రెండ్స్, if you are a good Christian, if you are a believer, when you enter into heaven, you will never be lonely. There will be somebody who will say, "Hey, he led me to the Lord. He led me to the Lord." నన్ను ప్రభు దగ్గరికి నడిపించాడు. And then you will have a crown. నీ మీద ఒక కిరీటం ఉంటుంది. My friends, are you a shepherd? Are you a shepherd? If you are not, you need to check your life.
నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ మదర్, యాజ్ అ ఫాదర్, యాజ్ అ బ్రదర్, యాజ్ అ సన్, యాజ్ అ డాటర్. తండ్రిగా, తల్లిగా, కూతురుగా, కొడుకుగా, అన్నగా, అక్కగా, యు హ్యావ్ ఎ రోల్ యాజ్ అ షెపర్డ్. సమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఇన్లాస్ ఆర్ నాట్ బిలీవర్స్. మీకంటే పెద్దోళ్ళు, బట్ స్పిరిచువల్లీ దే ఆర్ నాట్ ఈవెన్ కిడ్స్, దే ఆర్ నాట్ ఈవెన్ బార్న్. వాళ్ళని ప్రభువులో పుట్టేటట్లు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వాళ్ళని ప్రభువులో ఎదిగించే బాధ్యత నీ మీద ఉన్నది. సో దే బికమ్ యువర్ స్పిరిచువల్ చిల్డ్రన్. ఫిజికల్లీ దే ఆర్ యువర్ పేరెంట్స్, బట్ స్పిరిచువల్లీ దే ఆర్ యువర్ చిల్డ్రన్. హ్యావ్ యూ taken that role, that responsibility? If you haven't taken that role, if you haven't taken that responsibility, you cannot have a reward. నీకు బహుమానం ఉండదు. If you want the reward, you must be responsible. If you have to take the responsibility, you should know that this is my role. ఇది నా బాధ్యత. Shall we look to the Lord in prayer?